సెకండ్ డే ఈరోజు. సో బ్రేక్ఫాస్ట్ అయితే దిగాము, చూడాలి మరి. బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దన్నారు, ఎలా ఉంటుందో. దీని పేరేంది? శుభోజానా? సుభోజా. We are at Suboja Pure Veg Restaurant. We'll give you a review after breakfast. Shraddha will give the review. At noon entrance, sir? Everyone else is busy in food, but here we are stuck. Vlogger Shraddha. కానీ కరెక్ట్ మిర్రర్ ఉన్నది అటు ఇటు సగం సగం. లోపల ఉన్న వాళ్ళైతే మమ్మల్ని పిక్చర్లో అనుకుంటున్నారు కానీ టీ తాగడం ముందు చట్నీ. అస్సలు బాగాలే అన్నాడు కదా నిన్న పెట్టేదే బెస్ట్ అని. నిన్ననే ఏం మంచిగా ఇదేంటి? ప్లీజ్ లీవ్ మీ హ్యాస్ యూ సీ మీ. డు నాట్ లిట్టరా? ఏంటి ఇక్కడ నుండి రావాలి కదా? ఎడవైనా ఈ ఎండాకాలం అమ్మాయి చూస్తే కదా మనం పైన సౌండ్స్ వస్తున్నాయి కానీ ఏంటి మర్చిపోతున్నాం. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. వినిపిస్తుందా మీకు వాటర్ సౌండ్? కనిపిస్తుంది కూడా. Hi friends, we reached to Vibhuti waterfalls. Almost we reached. Almost. We'll show you the actual view. These are pretty dresses. We'll show you picture. Picture అక్కడ చేసాం కదా. ఇక్కడ కూడా చేయాలి. ఎట్లా అంటే మాతో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఎక్కేసినారు, రీచ్ కూడా అయినారు. మేము ఇంకా ఫోటోలే కాలేవు. If you want top details, Subscribe. if you want top details, ఎంత మనం బడ్జెట్ లో ఉన్నాం కదా. Very budget friendly. హోల్ అవుట్ఫిట్ ఈజ్ ఓన్లీ 600. చాలు. వద్దు తీయకున్నాడు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మొత్తం అయిపోయింది గాయస్. క్యాప్ మర్చిపోయాం గాయస్. ఫొటోస్ దిగినాం, మొత్తం అయిపోయింది. అక్కడ ఎంత పోయినామా? ఒక 600 meters పోయినాం.
అక్కడ దాకా పోయినాక గుర్తొచ్చింది క్యాప్ అక్కడే పెట్టేసామని ఇంకా వెళ్తున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. సేమ్ నా ఉమామహేశ్వరం బ్లాగ్ లాగా అవుతుంది నాకు. ఇందాక ఫొటోస్ దిగి ఎంజాయ్ చేయలేదు గైస్. మళ్ళీ క్యాబ్ కోసం వచ్చినాం కదా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. ఏం మాట్లాడతావు నువ్వు? ఇంత బాగుందో కదా. ఇక్కడ బా, ఇక్కడ రైగో. చాలా బాగుంది. అంటే నెక్స్ట్ టైం తీసుకున్నాం గైస్ క్యాబ్, వెళ్తున్నాము. అసలు తీసుకున్నాం క్యాబ్ గైస్. సో యాక్చువల్లీ చాలా ఫొటోస్ దిగినాము, అసలు వాటర్ ఫాల్ ఏమి ఎంజాయ్ చేయలేదు. సో ఇప్పుడు క్యాబ్ కోసం వచ్చినప్పుడు ఈ సో ఎందుకు రా, నేను ఎన్నిసార్లు అంటాను, అందరు ఎడ్డిస్తారు తెలుసా దానికి. సో 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 ఎందుకంటా అని. కానీ ఒక స్టేట్మెంట్ స్టార్టింగ్కి సో అనడం అది ఒక ఇదైపోయింది నాకు, ఊతపదం లాగా. సో ఇప్పుడు నో సో లేదు. ఇప్పుడు వెళ్తాము, బ్యాక్ వెళ్తున్నాము. వెళ్ళి ఇప్పుడు అవుట్ఫిట్ చేంజ్ చేసుకోవాలి ఫర్ హొనావర్. హొనావరా మిర్జాన్ ఫోర్ట్ పోతాం కదా. సో రేపు టైం సేవ్ చేయడానికి ఇప్పుడు మిర్జాన్ ఫోర్ట్ వెళ్తున్నాము. అంటే యాక్చువల్గా ఐటినరీలో రేపు ఉంది, 3rd డే మిర్జాన్ ఫోర్ట్, మహాబలేశ్వర్. కానీ ఇప్పుడు మిర్జాన్ ఫోర్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని లైక్ ట్రెడిషనల్ అలా ఏమైనా వేసుకొని మిర్జాన్ ఫోర్ట్ అవన్నీ ముట్టుకోవద్దు. మిర్జాన్ హొనావర్ అంటే మేము ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ హొనావర్ పైన పెట్టుకున్నాము. చూడాలి మరి ఏమవుతుందో. బాయ్ చెప్పు. విల్ మీట్ యూ అట్ నెక్స్ట్ స్పాట్. బాయ్ గైస్. వెయిటింగ్ ఇక్కడ. శ్రద్ధని జైల్లో వేసేద్దాం గైస్, నువ్వు చేసే క్రైమ్స్కి. హాయ్ గైస్, ఇందాక చెప్పాను కదా మిర్జాన్ ఫోర్ట్కి వచ్చామని. ఎంత బ్రైట్నెస్ వస్తుంది ఏంటి. ఇక్కడ ఏం లేదు గైస్, మా ఫ్రెండ్స్ చెప్తారు వినండి. ఎలా ఉంది అంతే. ఒక జైలు ఉంది, ఒక గోడ ఉంది, ఒక బావి ఉంది. వచ్చారు వాళ్ళకి మాత్రం హిస్టరీ అని చెప్పి ఏదో 12th century 16th century అని చెప్పి ఏదో చెప్తున్నారు కదా, అన్ని నిజం కాదనిపిస్తుంది. అక్కడ ఒక జైలు ఉంటే ఏమన్నారు, అది అక్కడ దారి లేదు కాబట్టి ఏమంత ఏం లేదు. వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి. జస్ట్ మీకు కొంచెం కావాలి అని అంటే ఎక్కడ సో అట్లాంటి పిక్స్ కావాలంటే రండి, లేకపోతే అవసరం లేదు. డైరెక్ట్ హొనావర్కి వెళ్తాం. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. Oh, the melody, it's smooth and sweet, like honey dripping from a golden bee. It's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. ఓకే, ఫోటో కాదు వీడియో ఇది. ఏమనట్లేదు. ఓకే, హిప్ హిప్ జై బాలయ్య, జై బాలయ్య. Unafraid, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby.
1, 2, 3. Guys. See. Wow. Har Har Mahadev. బీచ్ గైస్ ఇప్పుడే 18th ఫ్లోర్ ఎక్కినాం. వ్యూ ఎక్కడున్నారు మీరు? సరే 3 to 4 view points. So this is the first one. And the second one is inside. Let me show you. So this is the beach. So this is a beach view, and the third one is some construction is going on. Third one is the seashore and the city. See how beautiful it is. Chala bagundi guys. Must visit. Both one is దర్శనం అయింది గైస్. చాలా బాగుంది. అసలు ఆ టెంపుల్ లోపల నుండి రావాలని లేదు ఫ్రెండ్స్. నిజమైన మనిషి చూస్తున్నట్టుంది. దేవుడు సేమ్ మనిషిలా ఉన్నారు. చాలు లింగం కూడా చాలా పెద్ద గోల్డ్ లింగం బాగుంది. క్వాలిటీ ప్రత్యేకత అయితే ఈయన ఏం చేసి ఇదే ఛాన్స్ తీసుకొని గణపతి పంతులు బొమ్మ పోయిండు. రావణాసుడు ఏం చేసింది సరే అని చెప్పేసి ఆయన చెట్లు పెట్టాడు. పంతులు చెట్లు పంతులు ఏం చేసింది నాకు బరువు వచ్చింది తర్వాత ఇది వదిలేసి ఈడ
గుడి అయిపోయింది. అయ్యో అన్ని నాతోనే క్యారీ చేపిస్తుంది. దేనికి వచ్చాం అశ్రిత? దేనికి వచ్చాం చెప్పండి. సన్సెట్ ఎంజాయ్ చేయడానికి వచ్చి. ఫస్ట్ టైం బీచ్ గైస్. బాగుంది. ఓ మై గాడ్. ఇక్కడ మొత్తం మార్కెట్ ఉంది షాపింగ్ చేయడానికి. ఏం మార్కెట్ అంటే ఇలా నేను అడగాలి అసలు మన గైడ్ అన్నప్పుడు ఏం అడుగుతానప్పుడు మన పడిపోయింది. అడుగులేవా హోల్స్ Beautiful experience, guys. I'm so grateful.